దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగరత్నమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలోంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, తోడుగా నీడగా అండగా ఉండి నడిపించి నీ సన్నిధిలో నివసించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, నీ పరిశుద్ధాలయంలో మేమందరం కూడి తండ్రి ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాం ప్రభా. నాయనా నీ మందిరంలో ప్రభా మేమందరం కూడుకొని నాయనా అయ్యగారు చెప్పే మాటలను శ్రద్ధగా విని గ్రహించే మనసును మాకు దయచే ప్రభా. తండ్రి, బయట మైకం శబ్దం ద్వారా విన్నవారిని నైనా వారి మనస్సును నైనా నీకు మహిమకరంగా నడిపించుకుంటావని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా వ్యాధి బాధలతో ఉన్న కుటుంబాలను ఆదుకుంటావని, ఆశీర్వదిస్తావని, బాగు చేసి నీకు మహిమకరంగా తెచ్చుకుంటావని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీ వాక్యము విన్నవారు తండ్రి నైనా మేమందరము నీ వాక్యాన్ని విని నైనా నీ కట్టడలను నీ వాక్యమును నైనా విని గ్రహించి నీ కట్టడలను అనుసరించి నీ యందు భయభక్తులు గలవారుగా మేము నడుచుకొని నిన్ను స్తుతించి నిన్ను కనపరిచే భాగ్యం మా అందరకు దయచేస్తావని ఈ చిన్న ప్రార్థనను నీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు, ఈ రాత్రికాలపు ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ రాత్రికాలపు ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నోవాహు యొక్క గుణలక్షణములు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? నోవాహు యొక్క గుణలక్షణములు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, నోవాహును గూర్చి ఈ క్రైస్తవ లోకము బావుగా ఎరిగినదిగా ఉంది. ఈ క్రైస్తవ లోకం నోవాహును ఎరిగి ఉన్నప్పటికీ కూడా నోవాహులో ఉన్న గుణలక్షణాలు ఆస్వాదించుకోలేక, అలాంటి గుణలక్షణాలు కలిగి లోకములో జీవించలేక ఇంతవరకు ఈ క్రైస్తవ లోకము తల్లడిల్లుతూ ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడలారా, ఇప్పటి నుంచైనా నోవాహులో ఉన్న గుణలక్షణాలను మనము కనుగొని, నోవాహులో ఉన్న అత్యున్నతమైన ఆ లక్షణాలను కనుగొని వాటిని మనము ధరించుకొని వాటిని కలిగి జీవించే నిజ క్రైస్తవులముగా, నిజమైన దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనం ఈ లోకములో జీవించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, నోవాహు అనగా అర్థం ఏమిటంటే విశ్రాంతి.
నోవాహు అనగా విశ్రాంతి. చూడండి, నోవాహు యొక్క గుణలక్షణము, నోవాహు యొక్క మొట్టమొదటి విధం ఏమిటి అంటే యెహోవా కృప పొందినవాడు. నోవాహు ఏం పొందినవాడుగా ఉన్నాడంటమ్మా? యెహోవా కృప పొందినవాడుగా ఉన్నాడు. ఆయన ఎలాగైతే యెహోవా యొక్క కృప పొందినవాడుగా ఉన్నాడో, మన యొక్క జీవిత విధానములో మనము కూడా ఖచ్చితముగా ఆయన కృపను మనము పొందిన వారముగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు దేవుని కృపను పొందలేని స్థితిలో నువ్వు ఉంటే, దేవుని కృపను పొందలేని విధములో నువ్వు ఉంటే, ఇక నుంచైనా అలా ఉండక దేవుని కృపను పొందడానికి, దేవుని దయ పొందడానికి, దేవుని కనికరము పొందడానికి, దేవుని వాత్సల్యత పొందడానికి, దేవుని యొక్క దయాదాక్షిణ్యములు పొందడానికి నీవు నిత్యము ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనము పొందుకొనగలము. ఇవన్నీ మనము సొంతము చేసుకొనగలమని నమ్మి దేవుని యొక్క కృపను పరిపూర్ణముగా పొందిన వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చూడండి, నోవాహు ఎవరి దృష్టి యందంట? యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. మనము కూడా దేవుని దృష్టి యందు మనము కూడా కృప పొందిన వారముగా ఉండువారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూస్తే నోవాహు యొక్క రెండవ గుణలక్షణము, రెండవ లక్షణం ఏమిటంటే చూడండి, నీతిమంతుడు. చూడండి, నోవాహు చాలా నీతిమంతుడుగా ఉన్నాడు. అతడు జీవించిన కాలములో భూలోకమంతా చెడిపోయినప్పటికీ, ఆ చెడిపోయిన లోకములో చూడండి నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. లోకములో ఉన్నప్పటికీ లోక మాలిన్యము అంటకుండా, లోకములో ఉన్న వారితో కలిసిపోకుండా, లోకములో ఉన్న వారితో సహవాసము చేయకుండా, లోకములో ఉన్న వారితో అతడు జీవించకుండా ఆ యొక్క చెడిపోయిన లోకములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఒక చూడండి పవిత్రమైన వ్యక్తిగా, నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. అలా నీతిమంతుడుగా కనబడుతున్నాడు గనుక దేవాతి దేవుడే చూడండి నోవాహును మెచ్చుకుంటూ ఉన్నాడు. ఇది మన మాట కాదు, నీ మాట కాదు, నా మాట కాదు, దేవుని యొక్క మాట. నోవాహు నీతిమంతుడు అని దేవుడే మెచ్చుకుంటున్నాడు. దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్న విధమును దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట చూచితిని. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడవై ఉండుట చూచితిని అని దేవాతి దేవుడే స్వతహాగా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి? నోవాహు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నోవాహు గురించి చక్కగా చెబుతున్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడవు, నీవే నా ఎదుట యథార్థవంతుడవు, నీవే నా ఎదుట మంచివాడుగా ఉన్నావు, నీవే నా ఎదుట చాలా చక్కగా కనబడిన వాడవు, నీవు తప్ప ఈ తరములు ఎవరు కూడా నీలాంటి వారు నాకు కనబడము లేదు.
నీలాంటి వారు ఎవరు కూడా నాకు కనబడడం లేదు. నువ్వు చాలా ప్రత్యేకమైన వాడుగా కనబడుతున్నావు, నీవు చాలా నీతిమంతుడిగా కనబడుతున్నావని దేవాతి దేవుడే అతను గూర్చి చెబుతూ ఉన్నాడు. అంటే నోవాహు యొక్క జీవితం ఎంత ధన్యకరమైందో ఒక్కసారి ఆలోచించాలి. కనుక దేవుడే మన గురించి సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించాలి. మనుషులే మన గురించి సాక్ష్యం ఇస్తే మనం పొంగిపోతూ ఉంటాం. కానీ దేవుడే నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నోవాహు ఎంత పొంగిపోయి ఉంటాడో, ఎంత ఆనందించి ఉంటాడో, ఎంత సంతోషించి ఉంటాడో ఒకసారి మనము ఆలోచించాలి. కనుక ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు, ఆయనను మెచ్చుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా మెచ్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు నోవాహులాగా జీవించినప్పుడు, నోవాహు లాంటి గుడ్ క్యారెక్టర్ కలిగి జీవించినప్పుడు, నోవాహు లాంటి ఆత్మీయ జీవితం కలిగి జీవించినప్పుడు, నోవాహు లాంటి నీతిమంతమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించినప్పుడు, నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా కనబడినప్పుడు మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. మనల్ని కూడా మన గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి సంసిద్ధముగా ఉన్నాడని ఎరిగి మనమందరము నీతిమంతులుగా జీవిద్దాం. ఇంతవరకు నీతి లేని వారంగా జీవించామేమో, నీతి లేక నీచముకాలు చేసే వారముగా ఉన్నామేమో, నీతి లేక మార్గములు తప్పిపోయే వారముగా ఉన్నామేమో, నీతి లేక వంకటింకర మార్గాలు నడిచే వారంగా ఉన్నామేమో. ఇంతవరకు నీతి లేక మనమందరము చేయరాని నేరములు, చేయరాని తప్పిదములు, చేయరాని ఘోరాలు చేస్తూ ఉంటే ఈ రాత్రి కాల వేళలో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పి వాటన్నిటిని వదిలిపెట్టి మనమందరము నీతిమంతులముగా జీవించాలి. ఏది గొప్పతనము అంటే ఈ లోకములో ధనవంతుని కొనసాగడం గొప్పతనము కాదు. ఈ లోకములో ఒక అందగత్తెగా జీవించడం గొప్పతనము కాదు. ఆస్తిపాస్తులు కలగడము గొప్పతనము కాదు. కానీ నీతిమంతులుగా ఉండడమే గొప్పతనము. నీతిగా జీవించడమే మహాభాగ్యం అని ఎంచుకొని నీకు ఏమి ఉన్నా లేకపోయినా నీతిమంతులుగా జీవిస్తే చాలు. అదే నీ జీవితానికి పూలబాట, అదే నీ జీవితానికి రాజమార్గము, అదే నీ జీవితానికి ఆనందకరము, అదే నీ జీవితానికి మేలుకరమని ఎరిగి నీతిమంతులముగా నిరంతరము జీవిస్తూ, నీతిమంతుడైన ప్రభువును వెంబడిస్తూ, నీతిమంతుడైన ప్రభువును స్మరణిస్తూ, నీతిమంతుడైన దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని ఆయన పాత్రులముగా మనము కొనసాగువారముగా ఉండాలి. తర్వాత నోవాహులో ఉన్న 3వ గుణలక్షణం ఏమిటో చూడండి, నిందారహితుడు. నిందారహితుడు అనగా అర్థం ఏమిటంటే ఏ లోపము లేనివాడు. నిందారహితుడు అనగా ఏ లోపము లేనివాడు. ఏ కోణములో చూచినా, ఏ వైపు చూచినా నోవాహులో ఎలాంటి లోపం అనేది లేనే లేదు. కానీ మనలో మాత్రము అన్ని లోపాలు కనబడుతున్నాయి. నలుదిశల్లో చూసినా, ఎక్కడ చూసినా మనలో ఎక్కడో ఒక చోట లోపం అనేది కనబడుతూ ఉంది. చూడండి, లోపం అనేది మనలో ఉంటే మన జీవితము ఎలా ఉంటుంది అంటే మన జీవితము అంతంత మాత్రంగా ఉంటుంది. కనుక లోపము లేకుండా జీవించాలి. మన దేవుడు ఎలాంటి లోపము లేనివాడు. అలాగే మన దేవుని అనుసరిస్తూ ఉన్న నోవాహు కూడా ఎలాంటి లోపము లేనివాడుగా ఉన్నాడు. అలాగే మన దేవుని అనుసరిస్తున్న నోవాహును కూడా మనం అనుసరించాలి అంటే మనలో కూడా ఎలాంటి లోపం అనేది, తప్పిదం అనేది కనబడకూడదు. ఎంతవరకు అంటే నీ జీవితాంతం ఎక్కడ చూసినా, ఎలా చూసినా లోపము లేకుండా బ్రతకడము ఎంతో అవసరమై ఉన్నది.
చూడండి, ఒకవేళ మానవులైన వారు పాపము చేస్తూ ఉన్నారు, కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను పాపం చేశాను క్షమించు అంటే మన దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కానీ మన దేవుడు పాపములను క్షమించగలడు, కానీ నీలో ఉన్న పాప మచ్చలు మాత్రం అలాగే నిలిచిపోతాయి. ఉదాహరణకు దావీదును మనం చూద్దాం. దావీదు పాపము చేసిన వాడుగా ఉన్నాడు. తన పాపము చేశానని తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. అతని పాపాలు క్షమించబడ్డాయి. కానీ దైవ గ్రంథములో మాత్రము అతడు పాపము చేశాడు అనేది రాయబడింది. దావీదులో ఉన్న పాపము క్షమింపబడింది, కానీ పాప మచ్చలు మాత్రము అలాగే నిలిచిపోయాయి. పాపం చేసిన తర్వాత నువ్వు నీతిమంతుడిగా మారినా ఏమంటారంటే, ఒబ్బో చూసినానులే గతంలో ఎలాంటి వాడో, ఈమె ఎలాంటిదో మేము చూసినాములే అనే మాట మాట్లాడతారు. అలాంటి మాట మనకు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుండి మనము ఎలాంటి తప్పుడు అడుగు వేయకుండా, తప్పుడు ఆలోచనలోనికి వెళ్ళకుండా, తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే నీ జీవితంలో ఎవరు కూడా నీ గురించి మాటలాడరు, నీ గురించి చెడ్డగా మాటలాడరు. ఏదో ఒక లోపం మనలో ఉంటే ఆ లోపాన్ని ఏదో ఒక రోజు ఎత్తి చూపువారుగా ఉంటారు. నువ్వు పాపం చేసి క్షమాపణ పొంది సక్రమంగా నడుస్తూ ఉంటావు, అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు మనమంటే పడని వారు, మనమంటే ఇష్టం లేని వారు, చూశాములయ్యా గతంలో అలాగ ఉండే, ఈరోజు ఏదో పరిశుద్ధురాలుగా మారిపోయిందని ఈరోజు ఆమె గొప్పలు చెబుతుంటే, ఆయన గొప్పలు చెప్తుంటే మేము వినాలనా అనే మాట మాట్లాడతారు. అలాంటి మాట కూడా రాకుండా ఉండాలి అంటే మన జీవితంలో ఎప్పటికీ కూడా పాపం అనే జోలికి వెళ్ళకుండా, పాపం అనే విధానములోనికి దిగజారిపోకుండా నిందారహితులముగా జీవించాలి. అందుకే నోవా ఎలా జీవిస్తున్నాడో అక్కడ చూడండి. 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. తన తరములోనే, ఆ యొక్క తరములోనే నిందారహితుడుగా ఉన్నాడు. ఇతనితో చాలా మంది ఉన్నారు, ఇతనితో జనాంగం ఉంది, ఇతనితో కలిసి జీవించేవారు చాలా మంది ఉన్నారు. కానీ వారందరూ కూడా నిందారహితులుగా ఉండడం లేదు. కానీ నోవాహు మాత్రమే ఆ తరములో నిందారహితుడుగా ఉన్నాడంటే ఎంత గొప్ప విషయమో చూడండి. వారు పాపంలో పడ్డారు కదా, నేను కూడా పాపంలో పడదామనుకోలేదు. వారు చెడిపోయిన వారుగా ఉన్నారు గనక నేను చెడిపోదాం అనుకోలేదు. కానీ నోవాహుకు ఆ లోకములో ఉన్న వారికి చాలా వ్యత్యాసం ఉంది. ఎవరో తప్పు చేస్తున్నారని మనము కూడా తప్పులోనికి వెళ్ళకూడదు. ఎవరో ఏదో చేస్తున్నారని వారి వలె మనం ఉండకుండా, వారి వలె మనము చేయకుండా ప్రత్యేకంగా బ్రతకడమే నిజమైన క్రైస్తవ జీవితము. అందరిలో మనం ప్రత్యేకంగా కనబడాలి, అందరిలో ఒక్కరిలాగా ఉండకుండా అందరికంటే ప్రత్యేకముగా మనము జీవించు వారముగా ఉండాలి. ఆ చెడిపోయిన లోకములో నోవాహు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆ చెడిపోయిన లోకములో దేవుడు ఇతన్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూపుతూ ఉన్నాడు. ఆ చెడిపోయిన లోకములో ఉన్న నోవాహును చూడండి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో క్రైస్తవ లోకానికి చూపుతూ ఉన్నాడు. కనుక మన గురించి కూడా దేవుడు ఏదొక రోజు అనేకులకు చూపాలి. మన స్థితిగతుల గురించి కూడా ఏదొక రోజు దేవుడు రాబోతున్న తరానికైనా మన పిల్లలకైనా చూపాలి. అంటే నీ నాలో కూడా ఎక్కువగా నిందారహితులంగా జీవించడం,
నిందారహితులుగా బ్రతకడము మన జీవితములో ఎంతో ఎంతో ప్రాముఖ్యత అని మనము ఎంచుకొని వారముగా ఉండాలి. తర్వాత నోవాహులో ఉన్న 4వ గుణలక్షణం ఏంటంటే దేవునితో నడిచినవాడు. ఎవరితో నడిచినవాడుగా ఉన్నాడమ్మా? దేవునితో నడిచినవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను దేవునితో నడిచే అనుభవం మనకుందా? లేకపోతే అది అలవాటు చేసుకోవాలి. దేవునితో నడవడం నేర్చుకోవాలి, దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, దేవునితో సహవాసము చేయడం నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి 3 లక్షణాలు ఉండాలి. 1 దేవునితో నడుచుట, 2 దేవునితో మాట్లాడుట, 3 దేవునితో సహవాసము చేయుట. ఈ 3 మన జీవితంలో ఉంటే మన జీవితంలో అంతా మేలే జరుగుతూ ఉంది. ఈ 3 నీ జీవితంలో లేకపోతే నీ జీవితానికి కీడు తప్ప మేలు అనేది ఉండదు. కనుక మనమందరం మేలును కోరుకునే వారుగా ఉన్నాం, కానీ కీడును కోరుకునే వారముగా లేము. అందుకే మన దేవుడు కూడా మేలు చేసేవాడుగా ఉన్నాడు, మేలు జరిగించేవాడుగా ఉన్నాడు. గనక మనమందరము ఖచ్చితముగా ఇంతవరకు మనుషులతో నడిచి ఉండవచ్చు, నువ్వు లోకముతో నడిచి ఉండవచ్చు, నువ్వు పాపముతో ఇంతవరకు నడిచి ఉండవచ్చు, నీకు ఇష్టమైన వ్యక్తులతో చట్టపట్టాలు వేసుకు నడిచి ఉండవచ్చు. కానీ వారితో నడవడము మనకు శ్రేయస్కరము కాదు. దేవునితో నడవడమే శ్రేయస్కరం, దేవుని అడుగులో అడుగు వేయడమే శ్రేయస్కరం అని ఎరగాలి. దేవునితో నడుస్తూ ఉంటే అన్ని సమయాల్లో దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపించువాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక చిన్న ఉదాహరణ. దైవజనులతో పాటు ఒక పరిచారకుడు ఒక గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారట. వెళ్ళిన సమయములో ఒక వాగు అడ్డం వచ్చినదంట. ఆ వాగు దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ ఎలా దాటాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తున్న సందర్భములో సరే, దేవుడు ఉన్నాడు, దేవుడు ముందు నడుస్తాడు, మనం వెనక నడుద్దాం అని ఒకరు గురించి ఒకరు అనుకొని నడకను ప్రారంభించారంట. ఆ యొక్క వాగులో నడకను ప్రారంభిస్తూ ఉండగా, అంటే ఫుల్లుగా వాటర్ లేవు, కొద్దిగా వాటర్ ఉన్నాయి, కానీ ఈ చెరువు దాటాలంటే కొంచెం కష్టంగా ఉంది అనుకొని తలస్తూ ఉన్నారు. సరే, దేవుడి పైన ఆధారపడి మనము నడుద్దాం అని నడుస్తూ వెళుతూ ఉన్నారంట. నడుస్తూ వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత చూడండి, ఇద్దరు కూడా ఒకరికొకరు కనబడడం లేదంట. కొద్ది దూరంతో అయిన తర్వాత ఎలాగోనైనా చూడబ్బా ఎలా వెళ్ళిరి, పరిచారు కనబడడం లేదు, పాస్టర్ గారు కనబడడం లేదని ఒకరు గురించి ఒకరు ఆలోచిస్తూ ఉన్నారంట. రాత్రి అయింది, కనబడడం లేదు. తర్వాత చూడండి, వారిద్దరూ ఎలాగైనా గట్టుకు చేరిన తర్వాత వారు ఒకవేళ రాత్రి ఇంకెక్కువైపోయింది, ఇక్కడే పండుకొని ఉదయం వెళ్దామని ఆ యొక్క వాగ్గడ్డన పండుకొని ఉదయం వేళలో వాళ్ళు మరలా ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో అప్పుడు ఆ పాస్టర్ గారు, ఆ సేవకుడు, ఆ యొక్క పరిచారకుడు పరిశీలించారంట. మనము రాత్రి ఎలా నడిచి వచ్చాము ఈ వాగులో అని పరిశీలన చేస్తే ఒకరి అడుగులే కనబడుతున్నాయంట, కానీ మరొక అడుగులు కనబడడం లేదంట. ఒకరి అడుగులే కనబడుతున్నాయంట ఆ యొక్క వాగులో, రెండో వ్యక్తి యొక్క అడుగులు కనబడడం లేదంట. అప్పుడు ఆ యొక్క పరిచారకుడు అడిగాడంట, అయ్యా, మనమేం ఇద్దరం నడక ప్రారంభించాం, కానీ ఒకరు అడుగులే కనబడుతున్నాయి, మిగతా వ్యక్తి యొక్క అడుగులు కనబడడం లేదన్నప్పుడు అప్పుడు అన్నాడంట, అరే బాబు, నేను నడుస్తున్న సందర్భములో దేవుడు నన్ను ఎత్తుకొని వచ్చి ఈ యొక్క వాగ్గడ్డను ఉంచాడు, అందుకే నా అడుగులు కనబడడం లేదు. నువ్వు ఎలాగోలాగో దేవుని దయవల్ల నువ్వు కూడా
ఈ యొక్క గట్టుకు చేరావు అని చెప్పడం జరిగిందంట. అందుకే దేవునితో నడుస్తూ ఉంటే దేవుడు కష్టాల్లో మనలందరినీ కూడా ఎత్తుకొని నడిపించువాడుగా ఉన్నాడు. ఆపదల్లో కూడా ఎత్తుకొని మనల్ని కూడా ఏదో ఒక నడిపిస్తాడని ఒక నమ్మకముతో మనమందరము దేవునితో నడవడము నేర్చుకోవాలి. అందుకే చూస్తున్నాం చూడండి, అక్కడనే 6వ అధ్యాయము 9వ వచనములు చూస్తే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కనుక దేవునితోనే నడిచాడు కనుక మన జీవితంలో దేవునితోనే నడవడం, దేవునితోనే జీవించడము ఎంతో అవసరమై ఉన్నది. తర్వాత అతనిలో ఉన్న 5వ గుణలక్షణం ఏంటంటే దేవునికి విధేయుడుగా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన మాట ప్రకారంగా చేసిన వాడుగా ఆయన ఉన్నాడు అని దైవ గ్రంథములోనే మనం చూస్తూ ఉన్నాం. చూడండి 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏమైతే తెలియచేశాడో అదే ప్రకారం యావత్తు చేశానంటే దేవునికి ఇతడు ఏం చేశాడమ్మా? విధేయత చూపిన వాడుగా. దేవుని మాట వినడమే విధేయత. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేయుటయే విధేయత. మనం చేస్తున్నామా? రోజు దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యాన్ని విధేయత చూపుతున్నామా? దేవుని మాటలకు విధేయత చూపుతున్నామంటే చూపలేని అవిధేయులుగా మనం జీవిస్తున్నాం. కానీ ఈ రాత్రికాల వేళ నుంచి ఖచ్చితంగా మనము కూడా దేవునికి విధేయత చూపు వారముగా ఉండాలి. తర్వాత నోవాహులో ఉన్న 6వ గుణలక్షణం ఏమిటో తెలుసా? విశ్వాసము గలవాడుగా ఉన్నాడు. అతడు చాలా విశ్వాసము గలవాడుగా ఉన్నాడు. విశ్వాసం లేనివాడు కాదు, విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అనేది దైవ గ్రంథములో బహు స్పష్టంగా చూస్తున్నాం. విశ్వాసం అనగా నమ్మకత్వం. అన్నిటిలో నమ్మకత్వం కలిగిన, దేవుడు అప్పగించిన పనులు నమ్మకత్వం, దేవుడు చూపించిన మార్గం నడవడం నమ్మకత్వం, దేవుని మాట వినడం నమ్మకత్వం, దేవుని యొక్క మార్గములను అవలంబించడం నమ్మకత్వం. గనక అన్ని విషయాల్లో అతడు నమ్మకత్వం గలవాడుగా ఉన్నాడు, విశ్వాసము గలవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి, చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఓడను సిద్ధము చేసుకున్నాడు. ఎందుకొరకు అంటే అతని యొక్క కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకున్న వాడుగా ఉన్నాడు. అందుకే నోవాహు విశ్వాసము గలవాడుగా ఉన్నాడు. కనుక విశ్వాసముతో దేవుడు తెలియజేసిన ప్రకారం, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు అని దైవ గ్రంథములు చూస్తున్నాం. కనుక విశ్వాసం అనేది లేకపోతే దేవుని మాట ఎవరు నమ్మరండి. విశ్వాసం లేకపోతే దేవుని వాక్కులు మనకు అర్థం కావు. విశ్వాసం లేకపోతే ఎంత వాక్యం విన్నా అది మనకు అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతాం. విశ్వాసం అనేది లేకపోతే మన బ్రతుకును మనం సరి చేసుకోలేం. విశ్వాసం లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియని వారిగా ఉంటాం. అందుకే విశ్వాసం అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటే మనం చేసే ప్రతి పని అర్థమవుతుంది. మంచి పని చేస్తున్నామా, చెడు పని చేస్తున్నామా అనేది అర్థమవుతుంది. గనక మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము నోవాహు లాంటి విశ్వాసము గల వారముగా ఉండాలి. చివరిగా చూడండి, నోవాహులో ఉన్న గుణలక్షణము కుటుంబానికి ఆదర్శ నాయకుడుగా ఉన్నాడంట. తన కుటుంబానికి ఎలా ఉన్నాడంట? ఆయన ఆదర్శ నాయకుడు, కుటుంబాన్ని నడిపించిన వాడు, కుటుంబాన్ని ఆ యొక్క పాప లోకములో నుండి చూడండి కాపాడుకున్నాడు. ఆ పాప లోకములో నుండి ఆ కుటుంబాన్ని రక్షించుకొని ఆదర్శ నాయకుడుగా కుటుంబానికి నిలబడ్డాడు. కనుక మన కుటుంబానికి మనము ఆదర్శ నాయకులుగా ఉన్నామా? మన కుటుంబానికి ఆదర్శమైన యజమానునిగా ఉన్నామా? లేదని ఒకసారి ఆలోచిస్తే యజమానులైన వారే
తప్పుడు విధానం వెళ్ళిపోతున్నారు. యజమానులైన వారే త్రాగుబోతులుగా మారిపోతున్నారు. యజమానులైన వారే లోకములో పప్పులో కాలేసేవారుగా ఉంటున్నారు. యజమానే సరి లేకపోతే కుటుంబము కూడా సరితప్పుతూ ఉంది. యజమానుడే సరిగా లేకపోతే కుటుంబము పతనానికి వెళ్ళిపోతుంది. యజమానే సరిగా లేకపోతే పిల్లలు చెడిపోతారు. గనక ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం నా కుటుంబం బాగుండాలంటే కుటుంబ యజమానురాలు ఇద్దరు తల్లిదండ్రులు బాగా ఉంటే, పిల్లలకు ఆదర్శంగా ఉంటే మన పిల్లలు చక్కగా ఉంటారు. మన కుటుంబం ఆదర్శ కుటుంబముగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. కనుక క్రైస్తవ లోకములో చూడండి, నోవాహు కుటుంబం ఒక ఆదర్శమైన కుటుంబముగా ఉంది. ఆ కుటుంబానికి ఇతడు ఒక ఆదర్శ గొప్ప నాయకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చివరి లైన్లో మనం చదువుకుందాం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏమంటున్నాడని దేవుడు? నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడని దేవుడు ఆజ్ఞాపించగా నోవాహును అతనింటి వారందరూ కూడా రక్షణ ఓడలోనికి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత జలప్రలయం ప్రారంభమైంది. ఆ జలప్రలయంలో లోకమంతా కూడా మునిగిపోయింది. కానీ ఈ యొక్క కుటుంబం మాత్రము రక్షింపబడినదిగా ఉంది. ఆదర్శమైన కుటుంబముగా కనబడుతుంది. అందుకే ఆ కుటుంబానికి అతడే ఆదర్శ నాయకుడు. గనక మన కుటుంబం మనమే ఆదర్శంగా ఉందాం. మన దేవుని ఆదర్శంగా ఉంచుకుందాం. దేవుని యొక్క రక్షణలో మనమందరం ప్రవేశించి, ఆ రక్షణ ఓడలోనికి మనం ప్రవేశించి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ, ఆయన ఇచ్చే గొప్ప ఆనందం, ఆదరణ ఈ దినమున మనం పొందుకొని మనము దేవునికి అప్పగించుకొని మనలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ అన్ని వదిలిపెడదాం. మనలో ఉన్న లోకానుసారమైన గుణాలను వదిలిపెట్టి నోవాహు లాంటి గుణాలను, నోవాహు లాంటి లక్షణాలను ఆస్వాదించుకొని వాటిని మనం తలస్తూ వాటి ప్రకారంగా జీవిస్తూ మన జీవితాన్ని దేవునికి ధన్యకరంగా మార్చుకొని మనమందరం అప్పగించుకొని విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావముతో మనమందరము ముందుకు కొనసాగుదాం. అందతలు ఉంచి ఉండగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన కృపను పొందు. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాటలు ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం నీ వాక్య జీవితం సాధించండి. నోవాహు లాంటి విధానాన్ని, నోవాహు లాంటి గుణాలను మేము కూడా కలిగి జీవించే కృపా భాగ్యం మాకును అయ్యా, మా కుటుంబాలకు, మా బిడ్డలకు మీరు ప్రసాదించుమని వర్తమానమును బట్టి స్తోత్రాలు. అయ్యా, మేమందరం నీలో స్థిరపడడానికి, బలపడడానికి చక్కటి మార్గమును, చక్కటి విధానాన్ని మాకు నేర్పు ప్రభు అని అందరూ ప్రార్థిస్తూ, ప్రభువును స్తుతిస్తూ గొప్ప నమ్మకముతో మనమందరము ముందు కొనసాగుదాం. అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ఈ సమయములో మీరు అలా దేవుని స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆయన మనం దర్శించినట్లుగా, ఆయన మనం ముట్టినట్లుగా ఆయన తన అభిషేకాన్ని మనకు మెండుగా అనుగ్రహించిన చేసుకుందాం. దేవానికి వందనాలు. దేవానికి